వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలని, కార్మికుల ఉపాధి భద్రత కాపాడాలని, దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతోని ఐఎఫ్టియు జాతీయ రాష్ట్ర కమిటీలు ఈ నెల 16 తారీఖున కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి పిలుపునిచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించి సన్మానం చేసి పాదాభివందనం చేసి ఇవాళ ఏప్రిల్ 1 తారీఖు నుంచి 4 లేబర్ కోడ్లు అమలు చేసి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయమని చెప్పబోతున్నాడు. దీన్ని మేము అంగీకరించామని చెప్పి ఐఎఫ్టీగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర శాసనసభలో కూడా ఈ 4 లేబర్ కోడ్ల అమలు సాధ్యం కాదని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళని, తమ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజారోగ్యం కోసం తప్పిస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవితాలతోని ఈ మోడీ ప్రభుత్వం చెలగాటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2016లో వచ్చింది. ఇప్పటికి కూడా మోడీ గారు అమలు చేయడం లేదు. అట్లాగే దేశంలో సుమారు 50 కోట్ల మంది కార్మికులుంటే కేవలం 7 కోట్ల మందికి మాత్రమే PF, ESI చట్టాలు ఉన్నాయి. మిగతా కార్మికులందరికీ ఎలాంటి చట్టాలు లేక చాలా నానా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, అట్లాగే సంఘాలు పెట్టుకునేటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూనియన్ల లేకుండా ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి విషయాల మీద ఈ 16 తారీఖు నాడు కలెక్టరేట్ల వద్ద, అదేవిధంగా 23 తారీఖు నాడు హైదరాబాద్లోని సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద కార్యక్రమం ధర్నా ప్రోగ్రాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికులకు కోరుతా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం.